మై డియర్ గాడ్స్, నా పేరు గార్లపాటి శ్రీదేవి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. భక్తికి, ధ్యానానికి ఏమిటి సంబంధము? ఎందుకు విగ్రహారాధన వద్దు? ఎందుకు బుద్ధుడు చెప్పినా, పత్రిజీ చెప్పినా విగ్రహారాధన వద్దు అని ఎందుకు చెప్తున్నారు? పూజలు చేయాల్సిన అవసరం లేదా? ఎంతసేపు ఇదే ఆలోచనొచ్చేది ధ్యానంలోకొచ్చిన కొత్తలో. నా ఆలోచనలన్నీ అలాగే ఉండేవి. దానికోసమే ప్రశ్నలు, ఆ ప్రశ్నల పరంపరలో సమాధానాలు, గంటలు గంటలు సాధన, ధ్యానము, స్వాధ్యాయము. అనేక ప్రసంగాలు వినేదాన్ని కూర్చొని. ఎవరేం చెప్తున్నారో వినేదాన్ని. అందులోంచి నాకు కావలసినయన్నీ తీసుకునేదాన్ని. నేను తీసుకున్నది ఇంకో చోట కనపడితే ఆశ్చర్యపోయేదాన్ని. అంటే ఇది కరెక్టే అన్నమాట. ఇద్దరు ముగ్గురు అదే విషయాన్ని బలపరిస్తే ఇది సత్యము అని తెలిసేది నాకు. అలా నేను ఈ 16 సంవత్సరాలుగా ధ్యాన జీవితాన్ని ప్రారంభించుకుంటూ అనేక శ్లోకాలలో ఉన్న ఆధ్యాత్మిక పరమార్థాలు, రహస్యాలు తెలుసుకున్నాను. శ్లోకాలు ఎందుకు చదవాలి? చదవగా ఈ జన్మలోనో, పై జన్మలోనో, ఆ పై జన్మలోనో దానిలో ఉన్న పరమార్థం గ్రహించుకుంటామో, అప్పుడు ఆ శ్లోకం ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? అందులో ఉన్న దైవం ఏంటి? ఆ దైవం యొక్క శక్తి ఏంటి? ఆ లక్షణాలేంటి? మనకి ఏం చెబుదామని ఈ శ్లోకాన్ని రాశారు? అనే విషయాలన్నీ మనకి తెలియబడతాయి ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా. అందుకే ఈరోజు అద్భుతమైన శ్లోకం ఒక 2 లైన్లు. అంటే 4 పాదాలుంటాయి. ఒక్కో పాదానికి 2 లైన్లుంటాయి. అలా ఒక చక్కటి శ్లోకం తీసుకొని మీ ముందుకి వచ్చాను ఈరోజు. ఆ శ్లోకం చెప్పుకోబోయే ముందు మరొకసారి గురు దంపతులకు ఆత్మీయ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఓంకారంతో ప్రారంభిస్తున్నాను. ఓం. 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 ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని తీసుకుందాము. నిన్న మనం సరస్వతి నమస్తుభ్యం చెప్పుకున్నాం. సరస్వతి అంటే ఒక చదువే కాదు, ఆటలు, పాటలు, కళలు అన్నీ సమస్తము కూడా. అంటే వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఏ పనైనా, ఏ విద్య అయినా శక్తి కావాలి. ఆ విద్యలకు రాణి సరస్వతి అని చెప్పుకున్నాం మనం. ఈరోజు ఇంకొక రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకాలు మనకెవరు చెప్పారు? వేదవ్యాసుల వారు చెప్పారు. శ్లోకాలన్నీ రచించినది ఆయనే. 4 వేదాలను రక్షించి, వేదాలను విభజించి, ఆ వేదాల సారాన్ని మనకి అందించిన వారు వేదవ్యాసుల వారు. ఆ వేదవ్యాసుల వారే మహాభారతాన్ని వినాయకుడితో రాయించారు దగ్గరుండి. మనకు తెలుసు భారతం రాసింది వినాయకుడు. నేను ఆపకుండా చెప్తాను, నువ్వు ఆపకుండా రాయగలవా అని ఇద్దరికీ పోటీ. అలా 1,50,000 శ్లోకాలతో కూడిన మహాభారతము రాను
తిక్కన భారతం, నన్నయ్య భారతం, ఆ భారతం, ఈ భారతం అని కుదించుకుని వచ్చి సినిమాల్లో అక్కర్లేనివి చూపిస్తారు గానీ, కావాల్సినవి చూపించరు. ఇప్పుడు నారదుడిని చూడండి. ఎంత తప్పుడుగా చూపిస్తారో సినిమాల్లో. కయ్యాలు పెట్టేవోడిగా, పితూరీలు చెప్పేవోడిగా, పోస్ట్ బాక్స్ అంటారు. అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ. ఎంత చులకన చేస్తూ, ఎంత తక్కువ చేసి మాట్లాడతారో. కానీ నిజానికి నారదుడు అపర బ్రహ్మ. బ్రహ్మను మించిన బ్రహ్మ. బ్రహ్మ మానసపుత్రుడు. బ్రహ్మకు కొడుకే. కానీ బ్రహ్మను మించిన బ్రహ్మ జ్ఞానం ఉంది. ఇప్పుడు తండ్రికి కొడుకు పుట్టాడనుకోండి, తండ్రిని మించిపోతాడు కదా! సంపాదనలో, తెలివితేటల్లో తండ్రికి మించి ఉండొచ్చు. అలా తండ్రికి మించిన వాడే నారదుడు. అలాంటి నారదుడిని కూడా మరి సినిమాలలో తక్కువ చేసి చూపిస్తారు. నిజంగా అది ద్రోహం చేయడమే, తప్పు చేయడమే అవుతుంది. ఎగతాళి చేయడం అవుతుంది. అలాంటిది కూడా పాపమే. దానికి కూడా నిష్కృతి ఉండకపోవచ్చు. అయితే తెలిసీక తెలియక చేసిన దోషాలను మనం ఎంచడానికి మనమెవరం? దోషాలను ఎంచేవాడు యమధర్మరాజు. మనం కాదు. అందుకే మనం మాత్రం హాయిగా శ్లోకం చెప్పుకుందాము. ఒక అద్భుతమైన శ్లోకము. ఓం శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవ్యహరం సర్వలోకైకనాథం. అద్భుతమైన రహస్యాలున్నాయి ఇందులో. చక్కగా దాంట్లో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని, అదసలు మహావిష్ణువు దగ్గర చదువుకునే శ్లోకం. నిజానికి ఇది మహావిష్ణువుకు సంబంధించిన శ్లోకమేనా అంటే, మీరు విన్న తర్వాత అది ఎవరికి ఏ శ్లోకమో అని మీకే తెలుస్తుంది. ఏ దేవతకి సంబంధించిన శ్లోకమో. శాంతాకారము. శాంతం అంటే ఏంటండి? ప్రశాంతంగా ఉండడం. శాంతము అంటే. అంటే ఏ విధమైన అలజడులు, ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన పనులు, అసలు ఏ వ్యవహారాలు లేని ఒకానొక స్థితి శాంతము అంటే. కదా! కాబట్టి ఇందులో మామూలుగా ఈ శ్లోకానికి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని అడిగి, "ఏవండీ ఈ శ్లోకానికి కొంచెం అర్థం చెప్పండి" అని ఏ పంతులు గారినైనా మనం అడిగామనుకోండి, ఆ పంతులు గారు ఏం చెప్తారంటే, "ఆ! బాగా అడిగావమ్మా చక్కగా చెబుతాను విను. ఓ శాంత స్వరూప, ఓ భుజగశయన, నాభియందు పద్మము కలవాడా, దేవతలకు అధిపతి అయినవాడా, విశ్వమునకు ఆధారమైన వాడా, ఆకాశమంతటా వ్యాపించి ఉన్నవాడా, మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడా, శుభమైన అంగములు కలవాడా, ఓ లక్ష్మీపతి, ఓ కమలనైనా, యోగులకు ధ్యాన గమ్యము నీవే, ఓ విష్ణు, సంసార భారమును హరించువాడా, నీకు నమస్కరిస్తున్నాను. ఇదమ్మా అర్థం" అని చెప్పేసి చక్కగా ఒక్క నిమిషం చెప్పేసి వెళ్ళిపోతారు. ఓ రూ. 100 ఎంతో 50 మీకు దండం పెట్టుకొని, "బా చెప్పారండి పంతులు గారు. ఎంత బా చెప్పారో చక్కగా" అని ఇస్తారు. కానీ మనం భక్తి మార్గంలో లేము. విగ్రహారాధనలో చెప్పే అర్థాలకు, ఆధ్యాత్మిక జీవితంలో కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేసుకునే వారి యొక్క పరమార్థములు చాలా తేడాగా ఉంటాయి. అంటే అది డిగ్రీ అయితే ఇది పీహెచ్‌డీ. పీజీ కూడా కాదండి. పీహెచ్‌డీ అంటే ఒక విషయాన్ని ఆమూలాగ్రముగా తెలుసుకునేదాన్ని పీహెచ్‌డీ అంటారు. అందుకే మనమంతా కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే, మనం ఎల్‌కేజీ, యూకేజీ, 10థ్ డిగ్రీ స్టూడెంట్స్‌ం కాదు. మనం విశ్వవిద్యాలయ స్థాయికి చేరుకున్న వాళ్ళము. అంటే విశ్వమే విష్ణువు. ఇక విశ్వమంతా విష్ణువే అని తెలుసుకుంటే, మరి విష్ణువుని ఒక విగ్రహంలో చూడడం అనేది తక్కువ చేసినట్టు కదా! అవునా కాదా? ఇప్పుడు ఒక 6 అడుగుల విగ్రహం తీసుకొని నువ్వు విష్ణువు అంటే, అది తక్కువ చేయడమా? చిన్నతనం చేయడమా? ఎక్కువ చేయడమా? ఒక్కసారి ఆలోచిద్దాం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భగవంతుని కోసం నిరంతరం శోధించే వారికి సాధన కుదురుతుంది. యెస్. సాధన ఎప్పుడు ఏవండీ నాకు బోలెడన్ని ఆలోచనలొస్తున్నాయండి తగ్గట్లేదు. ఎందుకు తగ్గవు? ఎందుకు తగ్గవు? నువ్వు భగవంతుడి మీద ధ్యాస ఉన్న వాళ్ళకి ఆలోచనలు తగ్గుతాయి. ఏమైనా సరే నేను తెలుసుకోవలసిందే. అలాంటి ఆలోచనుండాలి. కాబట్టి శాంతాకారం అంటే సృష్టికి పూర్వము
ఈ జగత్తు అంతా అప్పటికింకా సృష్టి ప్రారంభం అవ్వలేదు. ఆదిలో సృష్టికి పూర్వము ఈ సర్వ జగత్తు కూడా ఒక విధమైన స్థితిలో ఉన్నది. ఆ స్థితి పేరే శాంతాకారం. పరమ ప్రశాంతంగా ఉంది. సృష్టి ఇంకా ప్రారంభం అవ్వలేదు. అర్థమైందండి? సృష్టి ఇంకా ప్రారంభం అవ్వలేదు. ప్రారంభం అవ్వనప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు ఉదాహరణ ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఉడుపాను సాంబారు చెయ్యాలి. సాంబారుకి కావాల్సిన చింతపండు, పప్పు, కూరగాయలు, ఉప్పు, కారం, నీళ్లు అన్నీ రెడీ చేసుకున్నాం. అన్నీ అక్కడ పెట్టి ఉంచినప్పుడు సాంబార్ ఎలా తయారవుద్ది? అన్నీ కలిపేస్తేనే కదా సాంబార్ తయారవుద్ది. అలాగే సృష్టికి పూర్వం ఏ వస్తువు లేదు. వస్తువు లేదు. అసలు మెటీరియల్ లేదు. ఏముందంటే పరమ ప్రశాంతముగా ఉంది. ఏముంది? శూన్యము. అదెలా ఉంది? శాంతముగా ఉన్నది. ఇంకెలా ఉంది? బీజ రూపములో ఉంది. బీజము, విత్తనము. అదే బిందువు. ఎలా ఉంది ఆ బిందువు? పరమ ప్రశాంతముగా ఉన్నది. అంటే ఉదాహరణకి ఎంత బావుందోనండి మర్రి చెట్టు. చాలా బావుంది. ఇంత పెద్ద మర్రి చెట్టు విస్తరించి, వ్యాపించి ఎంత అందంగా ఉందో. ఈ మర్రి చెట్టు రాకముందు సృష్ ఈ మర్రి చెట్టు తయారవ్వకముందు, ఈ మర్రి చెట్టు ఎక్కడుందండి అని అడిగారనుకోండి మీరు. ఎక్కడుంటదండి? విత్తనంలో. కదా! ఆ విత్తనం ఎంతుంటదో మర్రి చెట్టు విత్తనం తెలుసా మీకు? మిరియం గింజంతుంటది. ఆ మిరియము గింజంతున్న విత్తనము అంత మర్రి చెట్టుగా ఎలా వ్యాపించి విస్తరించింది? అదే ఇక్కడ కూడా జరిగింది. కాబట్టి అదేంటండి బానే చెప్పారు. మళ్ళీ ఆపేస్తారేంటి? ఆ మర్రి చెట్టు విత్తనం, విత్తనం అన్న తర్వాత ఆపేస్తారేంటి? చెప్పరేంటి? ఓకే. ఆ విత్తనం, విత్తనం ఎలా వచ్చింది? ఎలాగో వచ్చింది. అది వృక్షం ఎలా అయింది? ఎలాగో అయ్యింది. అంటే లాభం లేదు. ఆ విత్తనం భూమిలోకి పెడితే భూమి యొక్క సారాన్ని తీసుకొని, నీటి యొక్క శక్తిని తీసుకొని, ఆహ్, అగ్ని యొక్క శక్తి అంటే సూర్యుని యొక్క శక్తి తీసుకొని, వాయువులో ఉన్న శక్తి తీసుకొని, ఆకాశంలో ఉన్న ప్రాణశక్తిని తీసుకొని, ఆ విత్తనం పగిలి, అందులోంచి మొక్కొచ్చి, ఆ మొక్క భూమిని చీల్చుకుని పైకి వచ్చి, అది మొదట 2 ఆకులేసి, తర్వాత 4 ఆకులు, తర్వాత 14 ఆకులు, 40 ఆకులు అలా అలా విస్తరించి, వ్యాపించి కొమ్మలు, రెమ్మలు అలా. అంత చెప్పాలి. అందుకనే ఇక్కడేం చెప్తున్నారంటే, ఈ సృష్టి ప్రారంభం అవ్వకముందు ఆ సృష్టి మహాశూన్యముగా బీజ రూపంలో ఉంది. బీజము. అది ఎంత అద్భుతంగా ఉందంటే, ఆ బీజము కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించని ఆ శక్తియే పరమ ప్రశాంతముగా ఉంది. అందుకనే శాంతాకారం లేదు. పూర్ణముగా ఉంది. పూర్ణముగా ఉంది. విత్తన రూపంలో, బీజ రూపంలో ఉంది. ఎటువంటి శబ్దము లేదు. పరమ ప్రశాంతముగా ఉంది. మహాశూన్యముగా, చీకటిగా ఉంది. ఏమీ లేదక్కడ. కటిక చీకటి, గాఢాంధకారము, కన్ను పొడుచుకున్నా కనపడదు ఏది. అలాంటి స్థితి. పరమ ప్రశాంత స్థితి. అసలక్కడ ఆకారం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, వెలుగుంది అంటే ఎంతుందంటే, అబ్బో! చాలా ఉందండి అంటాం. చీకటిగా ఉందండి అంటే, చాలా ఉందని చెప్పగలమా? ఎందుకంటే చీకటనేది కొలవడానికి కుదరదు కదా! వెలుగునైతే కొలవచ్చు. చీకటినేం కొలుస్తాం? అందుకని అది శాంతాకారం. అది అనంతకాల తత్వ ప్రారంభం అవ్వక ముందు ఉన్న స్థితి. అందుకనే ఆ శాంతాకారము అలా ప్రశాంతంగా, పరమ ప్రశాంతంగా ఉంది. అందులోంచి ఒక సంకల్పం కలిగింది. ఎందులోంచి? ఆ శాంతాకారముగా ఉన్న ఆకారము లేనిది. ఏవండీ నేను చాలా ప్రశాంతంగా ఉంటానంటే అంటే, ఒకసారి చూపించండి ఎలా ఉంటారో? ప్రశాంత స్థితిని ఎలా చూపిస్తాము? అది అనుభవిస్తేనే తెలుస్తది కదా! అందుకని అక్కడ కూడా ఏది లేదు. ఏదీ లేదు. పరమ ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతమైన స్థితి శాంతాకారం. తర్వాత పదమేంటి? భుజగ శయనం. చాలా మంది శయనం అంటే పడక అనుకుంటారు. భుజగ శయనం. శయనం అంటే ప్రయాణము. భుజగము అంటే పాము. అంటే భుజగము అంటే పాము, భుజగము అంటే కాలము.
భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి భుజగ శయనం అంటే ఆదిశేషువును చూపిస్తారు. భుజగము అంటే పాము. శయనము అంటే పడుకున్నాడు. పాము మీద పడుకున్నాడండి మహావిష్ణువు. అతడే శాంతాకారం భుజగ శయనం. ఆ! విష్ణుమూర్తిని చూపిస్తారు. ఇక్కడ అలా మాట్లాడుకోవట్లేదు మనం. భుజగము అంటే ఆది, అంతము అన్నీ తానే అయి ఉన్న స్థితి భుజగము. అంటే కాలము. ఆ కాలాన్ని సృష్టించినది అంటే మొట్టమొదట కాలం సృష్టించబడినది. ఆ కాలము ఈశ్వరుడు అంటారు. కాముడు, కాలుడు. కాలుడు అంటే ఈశ్వరుడు. కాముడు అంటే ఈశ్వరుడు. ఎలా ఉన్నాడట? అనంతముగా ఉన్న నిశీదిగా, అజ్ఞాన జలదిగా, పరమ ప్రశాంతముగా, చీకటిగా ఉంది. అందుకనే శివుణ్ణి ఏ ఆకారము చూపించకుండా ఒక నల్ల రాయిగా చూపిస్తారు. అందుకని. అంటే ఇది విష్ణువు శ్లోకమా? శివుడి శ్లోకం అంటే 2 కాదు. వింటూ, వింటూ ఉంటే మీకే తెలుస్తుంది. అది విష్ణువుకి సంబంధించిన శ్లోకం కాదు. శివుడికి సంబంధించిన శ్లోకం కాదు. భుజగ శయనము అంటే అప్పుడు నిద్రలోంచి లేచినట్టుగా కాలము లేచింది. అంటే కాలము ప్రారంభమైంది. కాలము ఫస్ట్ ఎవరు పుట్టారంటే కాలము. ఆ కాలమునే కాళి అంటారు. కాళి అంటే కాలము. కాలాతీతుడు. కాలాన్ని కాలము నుంచి వచ్చినవాడు. అనంత కాలము అంటారు. అంటే అనంత కాలం అంటే అంతము లేని కాలము. ఆది కాలము. కాబట్టి ఈ జగత్తులోంచి వచ్చిన కాలమే భుజగ శయనుడు. భుజగ శయనం అంటే కాలము నుంచి పుట్టినవాడు. శయనము అంటే పడుకున్నాడు. ఆ పడుకున్న స్థితి నుంచి లేచాడు. ఎవరు లేచారు? పద్మనాభం. ఎలా లేచారు? అంటే పరమాత్మకి ముందు కాలం లేదు. కాలమే పరమాత్మ. కాలమే పరమాత్మ. ఆ కాలము ఒక్కసారే లేచినట్టుగా అయింది. అంటే ఉద్భవించినది. అంటే సృష్టించబడినది. అంటే పుట్టినది. కాబట్టి పరమాత్మతోటే కాలం మొదలైంది. శాంతాకారం అంటే పరమాత్మ యొక్క స్వరూపము. భుజగ శయనం అంటే ప్రారంభమయింది. అంటే అతడు తనని తానే ఉద్భవించుకొని ప్రారంభమైనాడు. పద్మనాభం. అంటే సృష్టికి తగిన కాలాన్ని, ఆ కాలానికి తగిన సంకల్పాన్ని, ఆ సంకల్పానికి కారణమైన బీజ స్వరూపాన్ని, ఆ బీజమే శాంతాకారము. అందుకే మీరు చూడండి పాత ఫోటోలుంటాయి. ఈ మధ్య కాలంలో కూడా ఫోటోలుండొచ్చు. మహావిష్ణువు పడుకునుంటే, మహావిష్ణువు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఒక కమలం నాభి. మహావిష్ణువు నాభి నుంచి ఒక కాడిలా పైకొచ్చి, ఒక తామర పువ్వుండి, తామర పువ్వులో ఒక బ్రహ్మ కొలువైనట్టుగా ఫోటోలుంటాయి. గమనించండి మీరు. హ్మ్. ఇప్పుడు అనుకోవచ్చు మరి. అయితే విష్ణువు ముందు పుట్టాడు. విష్ణువు పొట్టలోంచి బ్రహ్మ పుట్టాడు అని మీరు అనుకోవచ్చు. ముందు పుట్టి విష్ణువు కడుపులోంచి ఒక పద్మము తీసి, ఆ పద్మములోంచి బ్రహ్మ పుట్టాడు అని అక్కడ పురాణాల్లో చెప్తారు. ఇక్కడ విశ్వమే విష్ణువు అన్నప్పుడు విశ్వం ఎలా ప్రారంభమైందంటే శాంతము. ప్రారంభమవ్వడానికి ముందెలా ఉంది? శాంతము. పరమ ప్రశాంతంగా ఉండి అప్పుడు ప్రారంభమైంది. శయనం అంటే పడుకుని ఉన్న ఆ స్థితి మెలకువలోకొచ్చింది. అంటే సృష్టి ప్రారంభమైంది. సృష్టికి తగిన కాలము తయారైంది. ఆవిర్భించడం ప్రారంభించింది. ఎక్కడి నుంచి? ఈ సృష్టిలో ఉన్న నాభి ప్రాంతము, మధ్య ప్రాంతము, శాంతము. శాంతములోంచి బ్రహ్మ. శాంతమే విష్ణువైతే శాంతములోంచి బ్రహ్మ ఉత్పత్తి జరిగినది. అందుకనే సృష్టికి కారణము బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మను వాడు కూడా విష్ణువంటారు. వీళ్ళిద్దరికీ భేదం లేదు. అందుకనే శాంతాకారము అంటే ప్రశాంతంగా ఉన్న స్థితి నుంచి పుట్టిన స్వరూపమే భుజగ శయనము. అంటే కాలము. మహావిష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ పుట్టడం అనేది నిజమైన వాస్తవం అయితే, ఆ బ్రహ్మ పుట్టిన బ్రహ్మ శక్తి అంటారు. ఆ శక్తి నలుదిక్కులకు వ్యాపించిందంట. అంటే ఏంటంటే ఉదాహరణకు
మహావిష్ణువు నాభి కమలంలోంచి బ్రహ్మ ఉత్పత్తి జరిగి, ఆ బ్రహ్మ నలుదిక్కులకు చూడడం జరిగిందంట. ఇప్పుడు ఇప్పుడు మనం పార్కుకెళ్ళామండి. జస్ట్ ఉదాహరణ చెప్తున్నా. పార్కుకెళ్ళాం. పార్కుకెళ్ళినప్పుడు ఎంత బావుందో అని ఫస్ట్ అటు, ఇటు, ఇటు, అటు 4 వైపులకి చూస్తాం. గమనించండి మీరు. అలాగే ఒక నదికెళ్ళాం స్నానం చేద్దామని. అక్కడక్కడే మనం నదికి అలా ఇలా చూస్తాం. ఎంత పెద్ద నదో 4 వైపులకి చూస్తాం. అలాగే మీరు సముద్రానికెళ్లారనుకోండి, అలా సముద్రానికొచ్చినప్పుడు నేను అటు ఇటు చూడను, తలంచుకుని స్నానం చేస్తానంటే హుహు. సముద్రం ఆవలికి చూస్తాం ఒక్కసారి. ఇటువైపు చూస్తాం, మురిసిపోతాం. 4 దిక్కులు చూస్తాం. అలా కూడా బ్రహ్మ కూడా అలా 4 వైపులు తన దృష్టిని సారించాడట. 4 వైపులా దృష్టి సారించాడు అని చెప్పడం కోసమే 4 తలలు పెట్టారు బ్రహ్మకి. ఆ తర్వాత శాపం అని ఒక తల మరి తెగిపోయి పడిపోయింది. అది బ్రహ్మహత్య మహాదోషం అంటుకుందని చెబుతారు. అవన్నీ పక్కన పెడితే, ఇదేంటంటే విశ్వం ఎలా తయారైంది అని చెప్పడం కోసమే ఈ శాంతాకారం భుజగశయనం. అసలు విశ్వం ఎలా ప్రారంభమైంది? ప్రారంభం ప్రారంభానికి ముందు ఎలా ఉంది? ఇది ఆ రహస్యం. కాబట్టి ఆ మహావిష్ణువు నుంచి పుట్టిన ఆ బ్రహ్మ అంటే ఆ విశ్వము పరమ ప్రశాంతముగా ఉంది. ఏ రూపము, ఏ నామము లేదు. అలాంటప్పుడు బ్రహ్మ సృష్టి జరిగింది. అంటే బ్రహ్మ అంటే ఎవరంటే అహం. అంటే నేను అనే ఒక వ్యాపక శక్తి పుట్టింది. ఆ పుట్టిన శక్తి ఎలా ఉంది? సురేశం. ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడట? ఆ విశ్వ తొలి రూపం. ఆ పద్మ ఆహ్, 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 ఆ బ్రహ్మ ఎలా వ్యక్తమయ్యాడంటే, నలుదిక్కులా తన దృష్టిని నలుదిక్కులా తన దృష్టిని ప్రసరించాడు. ఆ 4 దిక్కులా దృష్టి ప్రసరించాడు కాబట్టే 4 దిక్కులు ఏర్పడినియి. దిక్కులు ఏర్పడడానికి కారణం వాళ్ళ యొక్క చూపు. అంతేగాని అవేం తయారు చేయలేదు. ఉత్తరం అనేది ఇలా తయారు అదేమన్నా పూరీనా తయారు చేయడానికి? అదేమన్నా ఆహ్, చపాతీనా, ఇడ్లీనా తయారు చేయడానికి వాళ్ళ యొక్క దృష్టి పడి దిక్కు తయారైంది. దైవం యొక్క దృష్టి పడి దిక్కు తయారైంది. అలా 4 వైపులా దృష్టి పడేసరికి 4 దిక్కులు తయారైనయి. అంత అద్భుతంగా సృష్టి ప్రారంభమైనది. ఈ విధంగా బ్రహ్మ జగతికి మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో జగత్తుని సృష్టించాలనే ఉద్దేశంతో తన యొక్క సంకల్పంలోంచి సురులు పుట్టారు. సురులంటే దేవతలు. అందుకే అతడు సురేశం. సురేశం అంటే సురులను సృష్టించినవాడు. అలాగే ఈ సమస్త విశ్వమంతా కూడా నిర్మించడానికి కావలసిన దేవతలను సృష్టించాడు. దేవతా గణములను. ఈ సృష్టి ఎలా ఇప్పుడు ఉదాహరణకి సాంబార్ కావాలంటే మెయిన్ కావాలి కదా చింతపండు. చింతపండు ఎక్కడుంటది? చింత చెట్టు. చెట్టుకి కాయలు కాస్తాయి. అది చింతపండు మనకి. సరే చింతపండు కావాలి. ఏం చేయాలి? చింత చెట్టు దగ్గరికెళ్ళాలి. చింత చెట్టు దగ్గరికి రాగానే నీ నీకు రెడీగా చింతపండు ఇలా చేతిలో పడతదా? అదొక కాయ. అది అది పువ్వుకి వస్తది. అది కాయ అవ్వాలి. అది పండాలి. అప్పుడు నీ చేతికి రావాలి. అంత ప్రాసెస్ ఉంటది కదా! చింతపండుకే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు సృష్టికి ఇంకెంత ప్రాసెస్ ఉంటదండి? సృష్టి చేయడానికి. అందుకని సృష్టి ఇలా జరిగింది అని చెప్పడం కోసమే ఈ శ్లోకం. అలా దేవతా శక్తులను నలుదిక్కులా దేవతా శక్తులను 4 విధాలుగా తన దృష్టిని సారించి బ్రహ్మ విష్ణువు నాభికమలం నుంచి పుట్టి నలుదిక్కులా తన దృష్టిని సారించి దిక్పాలకులను, దేవతలను సంకల్ప మాత్రం చేత సృష్టించి సురేశ్వరుడు అయ్యాడు. సురేశం అంటే దేవతలను సృష్టించాడు. ఎందుకు దేవతా శక్తులను? విశ్వాన్ని తయారు చేయడం కోసం. విశ్వాన్ని తయారు చేయడం కోసం. ఇప్పుడు మాదో కుటుంబం అండి. మా కుటుంబము అంటే నేనే కాదు కదా! నాకు తండ్రి, నా తండ్రికి
నా తండ్రికి తండ్రి, తండ్రికి తండ్రి. లేదా నాకు మామగారు, మామగారికి తండ్రి, తండ్రికి తండ్రి, తండ్రికి తండ్రి. ఇలా ఒక కుటుంబము ఎప్పుడు ప్రారంభమైంది? ఏమో! ఈ ప్రారంభానికి ముందుకెళ్తే మనం అలా ముందుకు కాబట్టి ఈ శ్లోకంలో రహస్యం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా దేవతా శక్తి సృష్టించడానికి సృష్టించడానికి కారణమైన వాడు వాసుదేవుడు. వసువు అంటే జగత్తు. వసువు అంటే జగము, జగత్తు. వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఈ బ్రహ్మను సృష్టించి, బ్రహ్మతో సృష్టి కార్యము చేయించాడు. ఆ బ్రహ్మ నలుదిక్కులో తన దృష్టిని సారించి, దిక్పాలకులను సృష్టించి, దేవతలను సృష్టించాడు. ఆ దేవతలు జగత్తును నియమించడానికి కావలసిన శక్తిని మళ్ళీ బ్రహ్మగారే ఇచ్చారు. అందుకనే బ్రహ్మతోటే సృష్టి ప్రారంభమైనది. అలా వాసుదేవుని కిరణాలు బ్రహ్మకు సోకి, బ్రహ్మ యొక్క మానసములోంచి దేవతలు సృష్టించబడ్డారు. ఇది అందుకనే సురేశం, సురులు, సురులను ప్రసాదించిన వాడు అందుకే సురేశం. సురులంటే దేవతలు. అందుకే ఇప్పుడు శాంతాకారం, పరమ ప్రశాంతముగా ఉన్న స్థితి, ఏమీ లేని స్థితి, మహాశూన్య స్థితి, అజ్ఞాన జలధి స్థితి, అలాంటి స్థితిలోంచి భుజగ శయనం అంటే ఒక శక్తి ఉద్భవించింది. నిద్రపోయిన మనిషిని ఇగో లెగు బోలెడన్ని పనులున్నాయి గాని ఇంకా పడుకున్నావేంటని లేపితే ఎలా లెగుస్తారు? ఉలిక్కిపడి లెగుస్తారు కదా! ఇక్కడ ఒక విషయం చెప్పుకుందామండి. బాగా గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని మీరు లేపండి ఎప్పుడైనా. ఆళ్ళు ఉలిక్కిపడి లెగుస్తారు. అదే నిద్ర నటించే వాళ్ళని లేపండి. ఆళ్ళు ఎలా లెగుస్తారో తెలుసా? ఆ! ఉండు లెగుస్తాను. అబ్బో! లెగుస్తాను. మళ్ళీ ముళ్ళు మసిగి లెగుస్తానుండు, లెగుస్తానుండు, లెగుస్తానుండు. అదేంటంటే నటించే నిద్ర. అది గాఢ నిద్ర కాదు. సగం సగం నిద్ర. పూర్తి నిద్ర కాదు. బాగా గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని లేపితే ఒక రకంగా లెగుస్తారు. అసలు సరిగ్గా నిద్రపోకుండా అటు ఇటు దొర్లుతున్న సగం నిద్రగాళ్ళని లేపితే ఒకలా లెగుస్తారు. మీరు గమనించండి ఒక్కసారి. అన్నీ గమనించి ఈ శ్లోకంలో ఉన్న పరమార్థం తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడేం తెలుసుకున్నాం? శాంతాకారం, భుజగ శయనం అంటే అప్పుడే లేచిన శక్తి. శయనం అంటే నిద్రిస్తున్న శక్తి లేచింది. ఎలా లేచింది? భుజము, భుజగము అంటే పాములాగా. అలా బుస్సుని అంటే హఠాత్తుగా, ఉన్న పళంగా అలా లేచి నలుదిక్కులకు దృష్టిని సారించగా, ఆ దిక్కులు ఏర్పడ్డాయి. అంతేకాదు వాళ్ళ మనసులోంచి లను సృష్టించారు. అందుకనే భుజగ శయనం. పద్మనాభం దాంట్లో కూడా వాడు కన్నాలో వాటర్ లేవు, పాడు లేవు. వెళ్ళిపోయింటే వాడు న్యూస్ దగ్గర న్యూస్ ఇక 3 పదాలు తెలుసుకున్నాం. నాలుగో పదం విశ్వాధారం. అంటే ఈ విశ్వాన్ని పాలించే దేవతలు, ఈ విశ్వాన్ని సృష్టించి పరిపాలించే దేవతలను తయారు చేసింది ఆ సురేశ్వరుడు. అంటే సురులను సృష్టించిన వాడు. ఎందుకంటే దేవతలందరూ సూక్ష్మ శరీరధారులు. వాళ్ళనే సురులు అంటారు. ఈ విశ్వానికి ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి దేవతల ద్వారా ప్రకటితమైనది. అందుకనే ఈ సమస్తమునకు ఆధారమైన వాడు విష్ణువు. విశ్వం విష్ణువు అని అందుకే అన్నారు. అంటే విష్ణువే బ్రహ్మను సృష్టించారని, బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మకు సృష్టించే శక్తినిచ్చారని, ఆ సృష్టించే శక్తిని తీసుకున్న బ్రహ్మకు 4 దిక్కులా సృష్టించి, ఆ దిక్పాలకులను సృష్టించారు అని చెప్తూ, ఇదంతా విశ్వానికి ఆధారమైనది. విశ్వానికి ఆధారము. అందుకే విశ్వాధారుడు అంటే ఈ జగమంతా కూడా, ఈ జగత్తు అంతా కూడా ఆ విశ్వాధారుడైన ఆ విశ్వనాథుడు చేతిలో ఉంది. అతడు విశ్వాకారుడు. అతడే విశ్వాధారుడు. విశ్వమునకు ఆధారమైన వాడు. ఈ విశ్వము మొదట ఎలా ఉందట? ఒక బుడగ రూపంలో ఉందట. బుడగ. ఆ బుడగ పగిలి ఈ విశ్వం తయారైందట.
బుడగ అన్నా, విత్తనం అన్నా ఏదనుకున్నా పర్వాలేదు. ముందు ఒక పూర్ణముగా ఉందట. ఆ పూర్ణము ఒక్కసారే విచ్చుకున్నట్టుగా పగిలి సృష్టి ప్రారంభమైనది. కాబట్టి సృష్టికి ఆధారమైన వాడు విశ్వాధారుడు. అతడే విశ్వాధారం అనే నామముతో కీర్తించబడుతున్నాడు. గగన సదృశం. ఆ విశ్వం ప్రారంభమైనప్పుడు ఇదంతా ఎలా ఉంది అంటే మహా జలది. గగనము అంటే కష్టము. గగనము అంటే ఆకాశము. ఆకాశము అంటే అసలు అంతులేనిది అని అర్థం. అంతులేనిది, కొలవలేనిది. అది కొలవలేము. అందుకనే ఇది ఎలా సంభవించింది అంటే ఇది అద్భుతం. ఆకాశాన్ని ఎవరు తయారు చేశారంటే, ఆ విశ్వంలోంచి విశ్వనాథుడు ఆకాశ రూపధారిగా అవతరించాడు. అందుకనే ఆ విశ్వశక్తిలోంచే విశ్వం పుట్టింది. ఆ విశ్వంలోంచే ఆకాశం పుట్టింది. అంటే విశ్వనాథుడికి మొట్టమొదటి బిడ్డ ఎవరు అంటే ఆకాశము. మరి బ్రహ్మ విశ్వనాథుడే. విశ్వనాథుడి యొక్క అంశ. బ్రహ్మకి, విష్ణువుకి, మహేశ్వరుడికి భేదం లేదు. త్రిమూర్తులు ఏకరూపధారులు. ఒకళ్ళు సృష్టికర్త, ఒకళ్ళు స్థితికర్త, ఒకళ్ళు లయకర్త. ఈ ముగ్గురు ఏకస్వరూపంలోంచి వచ్చిన వాళ్ళే. ఆ ఏకరూపమే శాంతాకారం. అందుకని పరమాత్మ గగన సదృశమయ్యాడు అంటే ముందు పుట్టినది ఆకాశము. ఆకాశం పుట్టకముందు దిక్కుల నుంచి ఆకాశము. ఆకాశము నుంచి పంచమహాభూతాలు. పంచమహాభూతాల నుంచి దేవతా శక్తులు ప్రారంభమైనవి. అందుకని ఇక్కడేం చెప్తున్నారు? గగన సదృశం. గగనము అంటే ఆకాశము. ఆకాశము ఎలా ఉందట? 5 శక్తులతో కూడి ఉందట. 5 ఏంటి? ఆకాశములోనే వాయువుంది. వాయువులోనే అగ్నుంది. అగ్నిలో నీరుంది. నీరులో భూముంది. 5 శక్తులు అలా ప్రారంభమై ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి 5 శక్తులు పుట్టినవి. ఆ 5 శక్తులు ఎలా ఉన్నాయట? పరమ ప్రశాంతంగా ఏ కదలికలు లేకుండా పరమ ప్రశాంతంగా ఉన్నాయి. ఆ కదలికలు ఎప్పుడొచ్చినియి? వాటిలో మహాసంకల్పము కలిగి కదలికలొచ్చినియి. అందుకనే ఆకాశము మొట్టమొదట మేఘవర్ణం. చూడండి ఎంత బావుందో. గగన సదృశం మేఘవర్ణం. ఆకాశం ఎలా ఉందట? మేఘములతో కూడి ఉన్నది. మేఘాల్లో ఏముంది? నీరుంది. ఆ నీరంతా ఎలా ఉంది? మేఘవర్ణం. అందుకని శ్యామల వర్ణము అంటారు. మహావిష్ణువుని ఎలా చూపిస్తారు? శ్యామల వర్ణం నల్లగా చూపిస్తారు. నీలి మేఘ ఛాయ. కాబట్టి ఆ ఆకాశానికి ఉన్న అంగాలు మేఘాలు. మేఘాలన్నీ కూడా ఆకాశమునకు అంగములు. ప్రాపంచిక దేహాలు దోషాలుంటాయి. ఆధ్యాత్మిక అంగాలకు దోషాలు ఉండవు. అవి ప్రకృతి సహజ సిద్ధముగా సృష్టిలో ప్రారంభమైనవి. కాబట్టి అవన్నీ కూడా శుభస్వరూపాలు. దివ్యమంగళ స్వరూపముగా ఆ భగవానుడు ఆకాశ రూపధారిగా ప్రారంభమయ్యాడు. ఆకాశ రూపంలో ఉన్న ఆ మేఘాలు అతని యొక్క అంగములు. అందుకనే మేఘవర్ణం శుభాంగం. అంగం అంటే అంగాలు. కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు అవి మేఘాలే ఆకాశమునకు అంగములు. ఎలా ఉన్నాయట అవి? చాలా చాలా ప్రశాంతంగా శక్తితో ఉన్నాయట. కమల నయనం. గుర్తుపెట్టుకోండి. కమలము అంటే ఏంటంటే శక్తి. బీజ రూపంలో ఉన్న శక్తి. కమలము అంటే అనేకము అనర్థం. కమలము అంటే అనేకము. కమల నయనుడు అంటే అనేక కన్నులు కలవాడు. అందుకే తామరలో అనేక రేకులుంటాయి. మనం బయటికి కనపడే రేకులు కాకుండా లోపల చాలా రేకులుంటాయి. మనం లెక్క పెట్టలేం. తామర పువ్వు బయటికి కొన్ని రేకులు కనపడతాయి. ఆ రేకులు లోపల ఇంకొన్ని రేకులుంటాయి. చిన్న చిన్న పుప్పొడిలాగా రేకులుంటాయి. మీరు గమనించండి ఒక్కసారి తామర పువ్వుని. పెద్ద పెద్ద రేకులు విడదీసి చూస్తే మీకు చిన్న చిన్న రేకులు మొలుచుకునుంటాయి. అందుకనే అనేకము. కమల నయనం అంటే అనేక కన్నులతో, అనేక అంగాలతో ఉన్నవాడు కమల నయనం. కమలముల వలె విచ్చుకున్న ప్రకాశవంతమైన
శరీర అంగములు కలవాడు. ఈ సమస్త విశ్వమును సృష్టించినవాడు. అతని యొక్క సృష్టి ఎలా ఉంటుందంటే విశ్వ దృష్టిగా ఉంటుందట. ఆ దృష్టినే కమల నయనం. నయనం అంటే కన్ను. కన్నుతో చూసేది దృష్టి. అందుకే అతనిది విశ్వదృష్టి. ఎందుకంటే విశ్వమును సృష్టించిన వాడు కాబట్టి, విశ్వమును సృష్టించి, ఆ విశ్వమును ముందు తానే చూసాడు కాబట్టి, చూసిన వాడు కాబట్టి కమల నయనం. నయనం అంటే కన్ను. అందుకనే విశ్వాన్ని సృష్టించి, తాను సృష్టించిన విశ్వాన్ని తానే మొట్టమొదట అపురూపంగా చూసుకున్నవాడు విశ్వనాథుడు. మరి ఈ రహస్యాలన్నీ ఎవరు చెప్పారు? యోగి హృద్యానగమ్యం. యోగులకు తెలిసింది. ఎలా తెలిసింది? యోగులు సాధన చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అనాహత చక్రం శక్తివంతమైనప్పుడు అనాహత చక్రం ద్వారా సర్వము తెలియబడుతుంది. హృదయ హృదయము అంటే అనాహత చక్రము. యోగి హృద్యానగమ్యం. అందుకని యోగులు వాళ్ళ మనస్సుతో ఇవన్నీ చూశారు. కళ్ళతో కాదు, మనస్సుతో చూశారు యోగులు. అందుకనే యోగి హృదయ కమలములో సూదిమొన పరిమాణములో తానే ఉన్నాడు. అందుకనే అనాహత చక్రం దగ్గర మన శరీరం అంతా నరాలు, 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 నాడులు అంటారు. అనాహత చక్రము ఒక కమలము. ఆ కమలానికి దిగువ భాగంలో, కింద భాగంలో తామర మొగ్గలాగా బొటనవేలంత పరిమాణములో ఒక నరం ఏలాడుతూ ఉంటుందట. అందరికీ ఉంటది. మీకే కాదు, నాకే కాదు. సమస్త మానవుల హృదయాలలో కూడా హృదయ కమలము, అనాహత చక్రము, ఒక పువ్వు, కలవ పువ్వులా ఉంటుంది. అక్కడ తామర మొగ్గ లాంటి ఒక సన్నని నరం ఏలాడుతూ ఉంటుంది. ఆ నరానికి కింద సూదిమొన మోపినంత పరిమాణములో ఒక వెలుగులీనుతూ ఆ వెలుగు ఏటవాలుగా అన్ని పక్కలకు వ్యాపిస్తూ, విస్తరిస్తూ, ఏటవాలుగా ప్రసరిస్తూ, అది కదులుతుంది, తిరుగుతుంది, జరుగుతుంది. ఆ వెలుగు పైకి, కిందకి, పక్కలకి మనం కదిలినప్పుడు మనం పడుకున్నామనుకోండి, ఆ నరం కూడా ఇలా పక్కకు వాలుతది. అలా వాలినప్పుడు నరం ఇలా నిలబడిందనుకో పైకి ఆ దృష్టి పైకుంటది. ఈ పక్కకనుకోండి దృష్టంతా ఇటుంటది. అంటే ఆ వెలుగు కాస్త ఇలా ప్రసరిస్తుంది, కాస్త అలా ప్రసరిస్తుంది. ఆ నరం ఎటు కదిలితే అటు వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగునే పరమాత్మ, పరంజ్యోతి, మానవ హృదయాలలో ఉన్న పరంజ్యోతి స్వరూపము. ఇక్కడ కూడా అదే చెప్పి యోగి హృద్యానగమ్యం. యోగులు తపస్సుల ద్వారా వారి శరీరాల్లోకి ప్రవేశించి, సూక్ష్మంగా ప్రవేశించి ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. ఏ రహస్యాన్ని? సృష్టి ఎలా ప్రారంభమైందో తపస్సుల ద్వారా తెలుసుకున్నారు. వాళ్ళ యొక్క కమలాలను వికసింపచేసుకున్నారు తపస్సుల ద్వారా. వాళ్ళకి ఈ జ్ఞాన సిద్ధి కలిగినది. అందుకనే యోగి హృద్యాన గమ్యం. గమ్యము అంటే వాళ్ళ యొక్క లక్ష్యము. వాళ్ళెందుకొచ్చారో తెలుసుకున్నారు. వాళ్ళకో ప్రశ్నొచ్చింది. సృష్టి ఎలా ప్రారంభమైంది? ఆళ్ళలా ప్రశ్నించుకున్నారు కాబట్టే తపస్సులు చేశారు. తపస్సులు చేశారు కాబట్టే దర్శించారు. దర్శించారు కాబట్టే మనకి శ్లోకాల్లో రహస్యాలన్నీ చెప్పారు. మామూలుగా చెప్పకుండా శ్లోకాల రూపంలో మనకి చెప్పారు. యోగి హృద్యాన గమ్యం. అంటే యోగుల హృదయాలలో ఉన్న ఆ మహాశక్తి, ఆ మహాశక్తి తపస్సు ద్వారా మాత్రమే అది తెలియబడుతుంది సాధన ద్వారా. యోగి యొక్క గమ్యము, యోగి యొక్క లక్ష్యము తపస్సుల ద్వారా నెరవేరుతుంది. నేనేంటి భూమి మీదకొచ్చాను, ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను. తెలుసుకోవాలి కదా! తెలుసుకోవాలంటే సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. అలా చేశారు ఋషులు, మునులు. అలా చేశారు కాబట్టే వందే విష్ణు భవభయహరం. వందే అంటే నేను ఆ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను. ఎందుకు? ఆయనకి మొట్టమొదట ఒక రూపం లేదు. శాంతాకారం ఆయనే శాంత స్వరూపుడు. ఆ శాంతాకారమైన ఆ రూపంలోంచి, ఆ శాంతము మధ్యలోంచి బ్రహ్మ సృష్టించబడ్డాడు. శాంతము విష్ణువు, బ్రహ్మ స్వరూపము. అంటే ఒకే రూపాన్ని
2 రూపాలుగా కలిగిన వారు శివకేశవులు సమానము. అందుకనే శివుడికి, విష్ణువుకి భేదం లేదు. భేదాన్నిచ్చారు చాలా మంది. అసలు భేదభావం అనేది లేదు. విశ్వమంతా వ్యాపించి విస్తరించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర తత్వమే విష్ణువు. ఈ ఈశ్వరుడే విష్ణువు. అందుకనే చూడండి మనకి వెంకటేశ్వరుడు అంటారు. వెంకటేశ్వరుడు అంటే అర్థం ఏంటి? వెనకటి ఈశ్వరుడు అని అర్థమట. హ్మ్. వెంకటేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అంటున్నాం కదా! అంటే అర్థం ఏంటంటే వెనకటి ఈశ్వర స్వామి. అంత అంతరార్థం ఉంది అందులో. కాబట్టి వాళ్ళకిద్దరికీ భేదం లేదని, ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో శివుడే విష్ణువు, విష్ణువే శివుడని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే వాళ్ళకి అవిద్య తొలగిపోతుంది. అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానము తొలగిపోతుంది. అప్పుడు వాళ్ళకి భయమనేది ఉండదు. భయం ఎప్పుడుంటుంది? దేవతలను పరిమిత భావంతో చూసినప్పుడు భయముంటుంది. అమ్మో! అసలు విగ్రహంలో దేవుడున్నాడు అంటే, ఆ విగ్రహం నన్ను రక్షించగలదా? కదలలేని విగ్రహము నన్నెలా రక్షిస్తుంది? మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. 8 ఏళ్ల పిల్లవాడట వివేకానందుడు. సారీ 6 ఏళ్ల పిల్లవాడు వివేకానందుడు. స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారట. జాయిన్ చేసేటప్పుడు తాతగారు "స్కూల్‌కెళ్తున్నావు బాబు మొట్టమొదటిసారి రా దేవుడి గదిలోకొచ్చి చదువు రావాలని దండం పెట్టుకో" అన్నారంట తాతగారు. ఈ 6 ఏళ్ల పిల్లవాడు దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుందామని ఇలా చూసాడు. ఎదురుగుండగా దేవుడి ఫోటోలు. బోలెడన్ని ఫోటోలు. ఇలా చూసి, అలా చూసి, అలా చూసి గది నిండా ఫోటోలే. దేవతా ఫోటోలు. అన్ని ఫోటోలు పెట్టేశారు. అప్పుడు తాతగారిని అడిగారట. తాతగారు ఇంతమంది దేవుళ్ళున్నారు కదా! ఇందులో బెస్ట్ దేవుడెవరో చెప్పండి ఆళ్ళకి పెడతానన్నాడట. అసలా చిన్ని బుర్రకి బెస్ట్ దేవుడు అంటే దేవుళ్ళలో కూడా బెస్ట్ ఎవరు అనే ఆలోచన కలిగింది. ఆ తాతగారు ఆశ్చర్యపోయాడంట. ఇక్కడ బెస్టు, వరస్టు ఉండరమ్మా అందరూ ఒకటే అని. ఎందుకలా చెప్పాడాయన? ఆయన పెద్దవాడు పిల్లలకి ఎలా చెబితే అర్థమవుతదో అలా చెప్పాడు. వరస్ట్ అంటే అక్కడ వేస్ట్ అని కాదు. తక్కువ ఉండదు. ఎక్కువ, తక్కువలు ఉండవు అని. ఎందుకంటే ఇంగ్లీష్ చదువులు, ఇంగ్లీష్ మీడియంలు వివేకానందుడు వంశము చాలా ఉన్నత వంశము. ఆళ్ళందరూ తండ్రి జడ్జి, లాయరు నుంచి జడ్జి పదవిలోకెళ్ళిన వాడు. వాళ్ళందరూ వకీలు వృత్తుల్లో ఉన్నవారు. వాళ్ళందరూ చాలా చాలా గౌరవము, సంపన్న కుటుంబీకులు. అందుకని వివేకానందుడు రోజు గుర్రపు బండిలో స్కూలుకెళ్ళేవాడంట. ఆ రోజుల్లో గుర్రపు బండి ఒక్కడు. అలా స్కూలుకెళ్ళి స్కూలుకొచ్చేవాడు. అంత సంపన్న కుటుంబం వాళ్ళది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? మొక్కై వంగని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు కదా! పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే, పుట్టుకతోనే ఆ అబ్బాయికి అలాంటి ఆలోచనలున్నాయి. అంతేకాదు తండ్రి గుడికి తీసుకెళ్ళాడట. తల్లి ఏం చెప్పిందంటే, "ఏవండీ పిల్లోడిని ఎలాగో స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా! ఒక్కసారి అమ్మవారికి అభిషేకం చేయించి అప్పుడు తీసుకెళ్ళండి" అందట. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి తొందరగా పనులు తెవిలేవి కాదు. కరెంటులు లేవు, మోటార్లు లేవు, పెద్ద పెద్ద కుటుంబాలు, పాడి పంటలు ఉండేయి. అందుకని తొందరగా పనులయ్యేయి కాదు కాబట్టి, ఆడవాళ్ళు ఎక్కువ పనుల్లో ఉండిపోవడం వల్ల, ఈ బాధ్యత తండ్రికి అప్పచెప్పింది ఆ ఇల్లాలు భర్తకి. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా! తీసుకెళ్ళండి. ఆహ్, అభిషేకం చేయించి, అర్చనో ఏదో పూజ చేయించి అప్పుడు తీసుకెళ్ళండి అంటే, అలాగే అని ఈ 6 ఏళ్ల పిల్లవాడిని తండ్రి ఇప్పుడు తాత సమాధానం చెప్పాడు. ఇప్పుడు తండ్రి స్కూలుకి తీసుకెళ్తూ, ఆ మార్గ మధ్యములో ఉన్న ఆ దేవాలయం కనకదుర్గ దేవాలయం దగ్గర ఆపి, ఆ దేవతకి పూజ చేయిద్దామనే ఉద్దేశంతో దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ దుర్గాదేవి వాహనం ఏంటండి? ఆ! ఏంటి? సింహాసనేశ్వరి. సింహం మీద కూర్చునుంటుంది అమ్మవారు. అయితే లోపలికెళ్తున్నాడు. ఆ 6 సంవత్సరాల పిల్లోడిని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి పంతులు గారు కనపడలేదు. పంతులు గారిని పిలుస్తున్నారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు అని.
ఈలోగా ఈ అబ్బాయి ఏం చేశాడంటే అక్కడున్న విగ్రహాన్ని చూసి ఒక్కసారి జడుచుకుని మొట్టమొదట ఆ గుడికి రావడం మొదటేమో మరి 6 ఏళ్ల పిల్లవాడు, చిన్న పిల్లవాడు కదా! జడుసుకుని ఆళ్ళ నాన్న 2 కాళ్ళ మధ్యలో తల పెట్టేసి, "నాన్న నాకు భయమేస్తుంది. నాన్న నాకు భయమేస్తుంది. నాన్న నాకు భయమేస్తుంది." "ఏమిరా ఎందుకు భయపడుతున్నావు?" అంటే, "నాన్న లైను, నాన్న లైన్, నాన్న లైన్" అన్నాడట. "బాబు అది నిజం లైన్ కాదురా! అది విగ్రహం రా! అది బొమ్మరా" అన్నాడట. ఈ మాటలకి ఆహ్, ఆ పక్క గుమ్మం నుంచి పంతులు గారు గబగబా వచ్చి, "రండి విశ్వనాథ శాస్త్రి గారు" ఏంటిలా విశ్వనాథ్ దత్త ఆయన పేరు. "రండి విశ్వనాథ్ దత్తా గారు ఇలా వచ్చారేంటి" అంటే, "ఏం లేదు మా అబ్బాయిని స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాను. పూజ చేయిద్దామని వచ్చాను" అన్నారట. అంటే మరేంటి పిల్లోడు అలా భయపడుతున్నాడేంటి? మొహం దాచేసుకున్నాడేంటి? మొహం దాచేసుకున్నాడేంటి? అని అడుగుతున్నాడు పంతులు గారు. "ఏం లేదండి అమ్మవారు సింహవాహిని కదా! ఆ సింహాన్ని చూసి నిజం సింహం అనుకుని భయపడుతున్నాడంటే" ఈ పంతులు గారు అన్నారంట, "బాబు చూడమ్మా, ఇటు చూడు" అని భుజం మీద ఇలా తట్టి, "లేగు బాబు ఇటు చూడు, ఇది చూడు. ఇది నిజం సింహం కాదు. కావాలంటే చూడు నేను చెయ్యి దాన్ని నోట్లో పెడుతున్నాను. నిజం సింహం అయితే నా చెయ్యి నవిలి తినేయాలి కదా! గబగబా కొరికేయాలి కదా! చూడు చూడు అని చెప్పి చెయ్యి ఆ సింహం నోట్లో పెట్టి, ఆ అబ్బాయి భయం పోగొడదామని సింహం నోట్లో చెయ్యి పెట్టి, "ఇది కళ్ళు తెరు ఒకసారి ఇటు చూడు" అన్నాడట పంతులు గారు. వెంటనే అబ్బాయి కళ్ళు ఇలా తెరిచి సింహం వంక చూసి, "అది బొమ్మ" అంటే, "అవును నాన్న బొమ్మ. 30 సంవత్సరాల నుంచి నేనిక్కడ ఆహ్, అభిషేకాలు, అర్చనలు చేస్తున్నాను నేను. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. అది నిజం సింహం అయితే నన్ను తినేయాలి కదా!" అని ఆ పిల్లోడికి చెప్తూ, "నువ్వు ఈరోజు స్కూలుకెళ్తున్నావంట కదా! చదువు బాగా రావాలని అమ్మకి దండం పెట్టుకో" అన్నారట. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు 6 ఏళ్ల పిల్లవాడు, ఈ సింహము బొమ్మన్నారు. సింహం మీద ఉన్న అమ్మ కూడా బొమ్మే కదా! సింహము మనల్ని ఏమీ చెయ్యలేనప్పుడు అమ్మ చదువెలా ఇస్తుంది అని అడిగాడంట. 6 ఏళ్ల పిల్లవాడు. సింహం మన్ని తినదు. మన్ని కొరకలేదు. మన్ని తినదు. అది బొమ్మ. సింహం మీద కూర్చుని ఉన్న ఆ విగ్రహం కూడా బొమ్మే కదా! మనకి చదువెలా ఇస్తది అని అడిగాడట. 6 ఏళ్ల పిల్లవాడు. తండ్రి ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కల పూజ చేయించుకోవడానికొచ్చినోళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పంతులు గారు మరీ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, "ఏవండీ ఇంతవరకు అమ్మని బొమ్మ అన్నవాడు మీ అబ్బాయి ఒక్కడే. నా 30 ఏళ్ల జీవితంలో ఎవరు కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి, అమ్మా నాకదివ్వు, అమ్మా నాకిదివ్వు అని కోరికలు కోరుకుని అభిషేకాలు, అర్చనలు చేసిన వాళ్ళే గాని, ఒక్కళ్ళు కూడా బొమ్మ అనలేదండి. కాబట్టి నేను బతికి బావుంటే మీ అబ్బాయి పెద్దోడయ్యాక ఎలా ఉంటాడో చూడాలనుందండి అన్నాడట. అతడే వివేకానందుడు. అంతేకాదు ఆ పంతులు గారు ఇంకో సలహా ఇచ్చారట. ఏమనంటే, "ఇతడు బాల మేధావి." అలా అంటున్నానని ఏమి అనుకోకండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు. అలా అంటున్నానని ఏమి అనుకోకండి. ఇతడు బాల మేధావి. ఇతడిని సరియైన గురువు శిక్షణలో ఉంచితే సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు అని ఆ రోజే జ్యోతిష్కుని చెప్పినట్టు చెప్పేసాడట. అలాంటి వివేకానందుడిని తీసుకెళ్ళి రామకృష్ణ పరమహంస దగ్గర పెట్టారు తండ్రి. అంటే శిష్యుడు తయారైపోయినప్పుడు గురువే వస్తాడట. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, వందే విష్ణు భవభయహరం. మనకి భయమెందుకొస్తుంది? తప్పు చేస్తే భయమొస్తుంది. భగవంతుడు అంతటా ఉన్నాడనుకునేటప్పుడు భయమెందుకు? మంచంలోనూ భగవంతుడున్నాడు. దుప్పటి భగవంతుడే, దిండు భగవంతుడే, అన్నీ భగవత్ స్వరూపాలు అని భావించినప్పుడు, నువ్వు తినే కంచం, మంచం, నువ్వు వాడుకునే వస్తువులు ప్రతీదీ భగవంతుడి యొక్క తయారీ, భగవంతుడి యొక్క ప్రసాదం అని తెలుసుకున్నప్పుడు అసలు భయమెందుకొస్తుంది మనకి? అందుకనే విష్ణువు అంటే విశ్వము, విశ్వమే విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నవాడు, అణువణువున ఉన్నాడు, అనంతముగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమస్తము వ్యాపించిపోయి ఉన్నవాడు అని చెప్పడం కోసమే వందే విష్ణు భవభయహరం. ఇక ఎలాంటి భయాలు మనకుండవు. చీకటంటే భయం ఉండదు. పగలంటే భయం ఉండదు. చాలా మందికి అష్టమంటే భయం, అమావాస్య అంటే భయం, రాహువు అంటే, కేతువు అంటే భయం. నవగ్రహాలు, నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ఎంత భయపడతారో. మళ్ళీ ప్రదక్షిణం చేసాక కాళ్ళు కడుక్కోవాలండి.
ఏటి నవగ్రహాల దగ్గరికెళ్తే పట్టేసుకుంటాయా అవి? ఇదే కదా భయాలు. అమావాస్య అంటే భయం. నిమ్మకాయ తొక్కితే భయమండి. నా మొహం నిమ్మకాయ. బయట ఎవరో నిమ్మకాయ పారేస్తే అది తొక్కితే భయం. ఆ! ఉప్పు దిష్టి తీసి పడేస్తే అటొంక చూడకూడదు. కొబ్బరికాయ దిష్టి తీస్తే భయం. ఒకవేళ కొబ్బరికాయ దిష్టి తీసి పడేసారనుకోండి హాయిగా తెచ్చుకొని పచ్చడి చేసుకోవచ్చు. మట్టి అంటకుండా ఉంటే. అసలు ఏ భయం ఉండదు. అసలు దోషాలనేవి అంటవు. వందే విష్ణుం భవభయహరం. భయాలను హరించేవాడు విష్ణువు. ఎక్కడున్నాడు? నరాలలో ఉన్నాడు. నారాయణుడు. నరమే నారాయణుడు. నరాలలో ఉన్నవాడు నారాయణుడు. అందుకే చచ్చిపోయినప్పుడు చెవులో నారాయణ, నారాయణ అంటారు. ఎందుకంటారంటే, పిచ్చోడా నీ లోపలే ఉన్నాడు నువ్వు వెతుక్కుని సావలేదని చెప్పడం అన్నమాట. అందుకే అంతరంగ ప్రయాణము మన లోపలికి మనం వెళ్ళడం. ఎన్ని విషయాలున్నాయోనండి. శ్లోకాలలో అన్ని విషయాలు చెప్పేశారు. భయం ఉండదు. ఆ విష్ణువు మనవాడైతే నరాలలో ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు మృత్యు భయం ఉండదు. మరణ భయం ఉండదు. ఎందుకో తెలుసా? మరణం కూడా కమ్మగా, తియ్యగా ఉంటదట. భయం ఉండదు. ఎందుకంటే చనిపోయేది శరీరం. నేను మళ్ళీ పుడతాను. ఆత్మకి మరణం ఉండదు. భవభయహరం. అందుకే వైద్యో నారాయణో హరి. హరి అంటే ఏంటంటే హరించుకుపోవడం. పోవడం. ఇక్కడి నుంచి ఎళ్ళిపోవడం. అంటే నువ్వు హరి అనేలోగా అంటే నువ్వు చనిపోయేలోగా అసలైన వైద్యుడు నారాయణుడే అని తెలుసుకో. ఎక్కడున్నాడు నారాయణుడు? నరాలలో ఉన్నాడు. ఆ రహస్యం చెప్పడానికే వందే, వందే అంటే వందని కాదు అనేకము. అనేకముగా ఉన్న ఆ విష్ణువు శరీర తత్వాలన్నిటిలోనూ అణువు రూపంలో పరమాణువులో రూపంలో శరీరంలో ఉన్న నరాలలో వ్యాపించి ఉన్నాడు నారాయణుడు. ఈ రహస్యం తెలుసుకున్నారు యోగులు తపస్సుల ద్వారా. యోగి హృద్యాన గమ్యం. యోగులు తపస్సుల ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు. సమస్త భయాలను, దుఃఖాలను తొలగించుకున్నారు. వందే విష్ణు భవభయహరం. ఎందుకు? సర్వలోకైకనాథం. సర్వలోకాలను సృష్టించక పూర్వమే ఆ లోకేశ్వరుడు ఉన్నాడు. ఆ లోకేశ్వరుడే సమస్త లోకాలను సృష్టించాడు. సృష్టించక ముందు శాంతముగా ఉన్నాడు. ఏ పని లేదు. సృష్టించిన తర్వాత పని మొదలైంది. అందుకే కదిలాడు. అతడు కదిలి ఏమయ్యాడు? పద్మనాభుడయ్యాడు, సురేశుడయ్యాడు. ఇవన్నీ అయ్యాడు. సృష్టించక పూర్వము శాంతముగా ఉన్నాడు. పనేం లేదు. చూడండి మీరు బయట భోజనాలు ఏదో పెళ్లి శుభలేఖ వచ్చిందండి. ఈరోజు పెళ్లి. వంట లేదు. ఎలా కూర్చుంటారండి మీరు? ఇంక వంట చెయ్యక్కర్లా. బయట భోజనాలకెళ్తున్నాం ఫ్యామిలీ. అప్పుడేం చేస్తారు తెలుసా? ఉదయం లైట్‌గా 2 ఇడ్లీ లైట్‌గా తింటారు. ఎందుకంటే అక్కడ పెళ్లి భోజనాలు తినాలి కదా! ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు లైట్‌గా తిన్న తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకా బోలెడంత టైం ఉంది కదా! అని టీవీ చూస్తా కూర్చుంటాం. కదలం మెదలం. టీవీ చూస్తూ కూర్చుంటాం. అప్పుడు టీవీ 2 గంటలో, 3 గంటలో చూస్తే ఆకలి మొదలైంది. అప్పుడు మనం అనుకోవచ్చు, ఏం పని చేయలేదే 2 ఇడ్లీ తినేసొచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాను. నేను కదలలేదు, మెదలలేదు. ఈ 2 ఇడ్లీ ఏమైపోయినియి? ఎందుకు ఆకలేసింది? చెప్పండి మీరు. కదలలేదు, మెదలలేదు. రిమోట్ నొక్కుకున్నారు. ఆ రిమోట్ ఒళ్ళో పెట్టుకున్నారు. మీరు కదలను కూడా కదలలేదు. 2 ఇడ్లీ ఏమైపోయినియి? ఆ రహస్యం తెలుసుకుంటే ఈ శ్లోకం అర్థమవుతది. అంటే మీరు కదలకపోయినా సరే 2 ఇడ్లీ అరిగిపోయి ఏమైపోయిందంటే మీరు సినిమా చూస్తున్నారు కదా! సినిమా చూసేటప్పుడు కళ్ళు పనిచేస్తూ ఉంటాయి. ఆ కళ్ళకి కొంత శక్తి కావాలి. ఈ ఇడ్లీ అరిగి ఆ కళ్ళకి శక్తిగా మారింది. మరప్పుడు సినిమా చూస్తుంటే కళ్ళే కాదు కదా! చెవులు కూడా పనిచేస్తూ ఉంటాయి కదా! వినాలి కదా! శక్తి కావాలి కదా! అప్పుడు ఈ ఇడ్లీ శక్తిగా మారి కంటికి, చెవులకి ఉపయోగపడింది. అంతేకాదు మధ్య మధ్యలో మీరు చెయ్యి కదుపుతున్నారుగా రిమోటు. అక్కడ నవ్వొస్తే నవ్వుతున్నారు. అక్కడ జోక్స్ ఏమన్నా వస్తే నవ్వుతున్నారు. అక్కడ ఆళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఇక్కడ మీరు ఫీల్ అయిపోతున్నారు. ఈ ఫీలింగ్స్ అన్నిటికి కూడా శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆహారము. ఆహారం ద్వారా శక్తి పుడతది. శక్తి మళ్ళీ అన్ని ఇంద్రియాల ద్వారా ఖర్చయిపోతుంది.
ఇది నారాయణుడు సర్వలోకైకనాదం. లోకాలంటే బయటెక్కడో లేవు. నీ లోపలే అణువులు లోకాలు. అణువులన్నీ లోకాలే. సర్వలోకైకనాదం. మరి నాదము అంటే ఏంటి? ఓంకారం. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. రెండిడ్లీ తిని టీవీ చూస్తున్నావు. టీవీ చూడాలంటే నాకేముండాలి ముందు? ప్రాణము. ప్రాణం ప్రాణం ఉంటేనే టీవీ చూస్తాంగా. అంటే ప్రాణమెవరు? ప్రాణమెవరు? శివుడు. ఈ శివుడు ఎలా వ్యక్తమవుతున్నాడు? ఇంద్రియముల ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఇంద్రియములన్నీ విష్ణువు. ఆ! సర్వలోకైకనాథం. అందుకనే ఈ శ్లోకంలో 14 పదాలున్నాయి. ఈ 14 పదాలు కూడా 14 భువన భాండములుగా వెలసాడట ఆ పరమాత్మ. 14 లోకాలు. 14 లోకాలంటే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతామని చాలులే మన మేధస్సుకి కొంచెం చాలులే అని 14 లోకాలు. ఏది? కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. 14 లోకాలు, 14 నామాలు. ఈ ఒక్క శ్లోకంలో విశ్వానికి పూర్వమున్న స్థితి, విశ్వం ఏర్పడిన తర్వాత సృష్టి ప్రారంభమైన స్థితి, భుజగ శయనం, సృష్టి ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? భుజగ శయనం తర్వాత ఏంటి? శాంతాకారం ప్రశాంతంగా ఉంది. భుజగ శయనం ప్రారంభమైంది. పద్మనాభం వికసించినట్టు, పద్మం వికసించినట్టుగా సృష్టి పరిణామ క్రమం ప్రారంభమైంది. పద్మనాభం, సురేశం దేవతలందరినీ సృష్టించడం జరిగింది. సురేశం, విశ్వాధారం విశ్వాన్ని నడిపించమని చెప్పారు. ఫస్ట్ పుట్టింది గగన సదృశం, ఆకాశం పుట్టింది మొట్టమొదట. ఆకాశం నుంచి సమస్తము పుట్టినయి దేవతలతో సహా. మొదట ఆకాశం పుట్టిన తర్వాతే ఆకాశం నుంచి దేవతలు, దేవతా గణాలు పుట్టారు. గగన సదృశం, మేఘవర్ణం అంటే ఆకాశమునకు మేఘాలన్నీ ఎలా భుజాలో, భుజాలంటే ఎలా అంగములో, ఆకాశమునకు మేఘములు అంగాలు. అందుకే విష్ణువుకి దేవతలందరూ అంగాలు. సమస్త దేవతలు విష్ణువు యొక్క అంగాంగములు. శుభాంగం. చూడండి ఎంత బావుందో. చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీకాంతం. లక్ష్మి అంటే సంపద. లక్ష్మీకాంతం. లక్ష్మి అంటే ఏంటండి? ధైర్యే సాహసే లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బు కాదండి. లక్ష్మి అంటే ఆనందము. లక్ష్మి అంటే ప్రకాశము. లక్ష్మి అంటే సృష్టి. సృష్టి ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? మేఘవర్ణం తర్వాత అంటే ఆకాశము తర్వాత మేఘములు, మేఘముల ద్వారా సృష్టి ప్రారంభమైంది. లక్ష్మీకాంతం ఐశ్వర్యమంతా ప్రాప్తించింది. కమల నయనం అంటే ఆ దృష్టి ఎలా ఉందట? దృష్టి అంతా విస్తరించి వ్యాపించి ఉంది. అందుకే విష్ణువుకి పాదాలు చెంత లక్ష్మీదేవిని ఎందుకుంటుంది అంటే, ఇప్పుడు మహావిష్ణువుకి పాదాల దగ్గర లక్ష్మీదేవిని కూర్చోబెట్టారంటే ఆవిడని తక్కువ చేయడం కాదు, చిన్నతనం చేయడం కాదు. చిన్న ఉదాహరణ. డబ్బులు సంపాదించాలంటే కూర్చుంటే సంపాదిస్తారా? నడిస్తే సంపాదిస్తారా? ఇప్పుడు డబ్బులు సంపాదించాలండి. ఉద్యోగం చెయ్యాలి. నడిచెళ్ళి ఇంటర్వ్యూకెళ్తే ఉద్యోగం వస్తదా? లేదు మా ఇంటికే మీరు రండి అంటే ఉద్యోగం వస్తదా? మనం నడిచెళ్ళాలి. అంటే కాళ్ళ దగ్గర లక్ష్మీదేవిని కూర్చోబెట్టడం ఏంటంటే, వ్యాపారం చెయ్యాలన్నా, ఉద్యోగం చెయ్యాలన్నా, కమ్మరైనా, కుమ్మరైనా, వ్యవసాయమైనా, ఏదైనా, ఏది చెయ్యాలైనా కాళ్ళతోటే చెయ్యాలి. నడవాలి, కదలాలి, తిరగాలి, తిరిగితేనే లక్ష్మి. అందుకే పాదాల దగ్గర లక్ష్మిని కూర్చోబెట్టుకున్నారంటే, తక్కువ చేయడం, విష్ణుమూర్తిని ఎక్కువ చేయడం, ఆవిడని తక్కువ చేయడం కాదు. కదిలితేనే సంపదలొస్తాయి. ఏవండీ 4 ఎకరాల పొలం ఎలా సంపాదించారంటే, ఊరికే వచ్చేసిందండి అంటారా? కష్టపడి సంపాదించుకుంటారా? కదిలితేనే, తిరిగితేనే, నడిస్తేనే, ఆ రూపాయి లక్ష్మి. అదే సంపాదన. కాబట్టి ఐశ్వర్యము. అంటే ఈ సమస్తమునకు శక్తి లక్ష్మి. లక్ష్మి అంటే హ్మ్. సంకల్పానికి శక్తి. ఆ సంకల్పమే లక్ష్మీకాంతం. కాంతం అంటే వెలుగు. వెలుగు అంటే ఐశ్వర్యము. అందుకే లక్ష్మీకాంతం. కమల నయనం అంటే ఆ దృష్టి ఎలా ఉందట? నయనం అంటే కన్ను. దృష్టి ఎలా ఉందట? విశాలమైన దృష్టి.
యోగి వృజ్జానగమ్యం. అర్థమైపోయింది కదా! కాబట్టి యోగులు మాత్రమే ఈ రహస్యాలు తెలుసుకోగలరు. యోగులు మాత్రమే ఈ రహస్యం, ఈ శ్లోకాలలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోగలరు. వందే విష్ణు భవభయహరం. సమస్త భయాలను తొలగించేవాడు విష్ణువు. ఎక్కడున్నాడు? నరాలలో. ఎప్పుడు భయం వస్తదో తెలుసండి? నరాలు బలహీనంగా ఉన్నప్పుడు భయపడతాం. ఆళ్ళెలా భయపడతారో తెలుసా? నీడను చూసి, చెట్లిలా కదిలితే చాలు, అమ్మో! అక్కడ ఎవరో కూర్చున్నారు. ఎవరు కూర్చుంటారు? ఎవ్వరు కూర్చోరు. అసలు దెయ్యాలు, భూతాలనేవి లేవు. ఇలా సృష్టించి మానవుల్ని భయపెట్టి, తాయెత్తులు కట్టి, మంత్రాలు చెప్పి, డబ్బులు గుంజడాని కోసం. చేతబడులు, గోడుబడులు ఇయి లేవండి. మానవుల యొక్క సృష్టి దెయ్యము. యెస్. భయపెట్టడానికి మానవులు తయారు చేసిన ఒకానొక ఆయుధం దెయ్యం, భూతం. నిజానికి భూతం అంటే ఏంటో తెలుసా అండి? గడిచిపోయిన కాలాన్ని తెగ తలుచుకుని, అదే తలుచుకుని, అదే తలుచుకుని, అదే తలుచుకుని ఉంటే భూతం పట్టినట్టు ఆళ్ళకి. దెయ్యం అంటే ఏంటో తెలుసా అండి? రాబోయే కాలాన్ని తెగ ఊహించేసుకుంటూ ఉంటారు. అక్కడ జరగదో, సావదో. అది దెయ్యం అన్నమాట. దెయ్యం అంటే భవిష్యత్తు. భూతం అంటే జరిగిపోయింది. అందుకే పత్రిజీ గారు 'వర్తమానం భవ' అని ఒక బుక్ రాస్తారు. వర్తమానం. వర్తమానమే బహుమానము. అంటే వర్తమానంలో జీవించడం శక్తి. భూతకాలంలో జీవిస్తే శక్తిని కోల్పోతాం. భవిష్యత్తులో జీవిస్తే శక్తిని కోల్పోతాం. అందుకని వర్తమానంలో జీవించడమే యోగుల యొక్క గమ్యము. యోగి వృజ్జాన గమ్యము. కాబట్టి ఈ రహస్యం ఏంటి అంటే, పరమాత్మని దర్శించాలంటే ఈ స్థూలమైన దృష్టికి తెలియబడడు. అందుకే ఏం కావాలి? సూక్ష్మ దృష్టి కావాలి. సూక్ష్మ దృష్టి అంటే ధ్యానయోగ సాధన ద్వారా ఆ సూక్ష్మమైన దృష్టి సాధ్యపడుతుంది. దీనిని గ్రహించగలిగిన వారు యోగులు. ఈ శ్లోకమును పఠిస్తే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందనుకుంటారు గాని, విష్ణువుకి శ్లోకానికి సంబంధమే లేదు. ఇది సృష్టి ప్రారంభం ఎలా అయిందో చెప్పే శ్లోకము. కాబట్టి సృష్టి ప్రారంభమును ఒక బీజ రూపముగా ఉన్న పరమేశ్వర శక్తిగా భావించి, ఆ శక్తి నుంచే విష్ణువు, ఆ విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టినట్టుగా సృష్టి ప్రారంభము గురించి చెప్తున్నారు. అందుకే చూడండి, దేవతలందరిలోనూ శాంతంగా ఉండేవాళ్ళు ఎవరు? పరమశివుడు. పరమశివుడు, పరమేశ్వరుడు పరమ ప్రశాంతంగా కూర్చుంటాడు ధ్యానంలో. మీరు గమనించండి. దేవతలందరినీ చూడండి. అందుకే శాంతాకారం పరమశివుడు. శూన్యము, మహాశూన్యము. అందులోంచి వచ్చినది విష్ణువు. విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మ. బ్రహ్మ మొదలు సృష్టి. కాబట్టి ఈ ఆధునిక యుగంలో జెనెటిక్స్ అంటున్నారు. పూర్వకాలంలో శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పేశారు. ఏమని? ప్రతి మనిషిలోనూ స్త్రీ పురుష తత్వాలు ఉంటాయి అని. ఆ స్త్రీయే లక్ష్మి, ఆ పురుషుడే విష్ణువు. అదే రుద్రుడు, రుద్రాణి. అదే వైష్ణవి, విష్ణువు. అదే భవాని, భవుడు. అదే బ్రహ్మ, బ్రాహ్మణి. స్త్రీ పురుష బీజాలు 2 ఏక సంబంధమై ఉన్న అర్ధనారీశ్వర తత్వమైన బీజ రూపమే శాంతాకారము. ఆ శాంతాకారము నుంచి వచ్చినదే సృష్టి. ఆ శాంతాకారం ఎలా ఉంది? లింగ రూపంలో ఉంది. లింగము అంటే విత్తనము. పరమ ప్రశాంతంగా ఉంది. అక్కడ ఈ రహస్యం అది చెప్తూ, అందుకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక మనిషికి ఒక రోగం వచ్చిందండి. రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి ఒక విధమైన వైద్యం ఉంటది. ఏ వైద్యుడు చేసినా అదే వైద్యం చేయాలి గాని, నేను ఇంకో రకంగా చేసి తగ్గిస్తానంటే కుదరదు. వైద్య శాస్త్రములో, వైద్య విధానంలో నువ్వు అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా ఆపరేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక కంతి ఉందండి. కంతిని తీసేయాలి. నేను ఎక్కడి నుంచో తీస్తానంటే కుదరదు. ఎక్కడి నుంచి తీయాలో అక్కడి నుంచే తీయాలి. అది వైద్యము. ఏ వైద్యుడైనా అదే వైద్యం చేస్తాడు. పరికరములలో తేడా ఉండొచ్చేమో, పద్ధతిలో తేడా ఉండొచ్చేమో గాని, వైద్యములో తేడా ఉండదు. అందుకనే ఇక్కడేం చెప్తున్నారు? ఈ సృష్టిని సృష్టించే
సృష్టించాడు. అద్భుతమైన వైద్యుడు. ఏ రోగాలు లేని సృష్టిని సృష్టించాడు. ఏ భయాలు లేని సృష్టిని సృష్టించాడు. అసలక్కడ భూతములు, దెయ్యములు అనే నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ శక్తులు లేని సృష్టి చేశాడు. అద్భుతమైన సృష్టి చేసిన ఆ బీజ రూపమైన శక్తే శాంతాకారము, పరమ ప్రశాంతము. అందుకే చెప్తున్నారు ఈ శ్లోకములో 14 పదాలున్నాయి. ఆ 14 పదాలను ఒక్కొక్క పదాన్ని విడదీసి, 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 విడదీసి మాట్లాడుకుంటే ఈ శ్లోకము సృష్టి ప్రారంభములో సృష్టి ఎలా ఉంది? తర్వాత సృష్టి ప్రారంభం ఎలా అయింది? ఎవరితో ప్రారంభమైంది? అంటే ఆకాశముతో ప్రారంభమైంది అని గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, అంగములు అంటే దేవతలు. ఈ ఆకాశము నుంచి పుట్టిన దేవతలు వీళ్ళందరూ అని ఇక్కడ ఆధునిక శాస్త్రవేత్తలైన ఋషులు, మునులు అద్భుతమైన తపస్సులు చేసి, ఆ తపస్సుల ద్వారా శ్లోకాలు రచించి, ఆ శ్లోకాలలో పరమార్థము పెట్టి, ఆ పరమార్థము మనకి అర్థం కాని విధముగా రాసి మనకి అందించారు. మనం ఆ శ్లోకాలను జపిస్తూ, జపిస్తూ, జపిస్తూ ఉంటాం గానీ, ఆ శ్లోకములో ఉన్న పరమార్థము ఎప్పటికీ కూడా తెలుసుకోలేము. ఎవరైతే యోగ జీవితంలోకి, ధ్యాన జీవితంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. అలా తెలుసుకోవాలంటే మన శరీరంలో ఉన్న నరాల వ్యవస్థని ఒక్కసారి తెలుసుకోవాలి. నరాలు, మన శరీరంలో నరాలు. ఆ నరాలన్నీ కూడా శక్తివంతమైన నరాలు. అందుకే పత్రిజీ గారు నాడీ మండల శుద్ధి అన్నారు. 72,000 నాడులు శుద్ధి అన్నారు. ఆ 72,000 నాడుల మధ్యలో ఒక నాడి ఉంటుంది. అదే బ్రహ్మనాడి, అదే సుషుమ్న నాడి, అదే జీవనాడి, అదే జ్ఞాననాడి. జ్ఞాన తంతువు. తంతువు అంటే తీగ. తంతి అంటే తీగ. తీగ అంటే నరము. అదే సుషుమ్న. సాధనలో మాత్రమే ఆ సుషుమ్న యాక్టివేట్ అయినప్పుడు ఈ విశ్వరహస్యాలన్నీ ఒక్కొక్కటిగా, ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. లేపోతే విశ్వం పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? ఇంకా విష్ణుమూర్తి గురించి మాట్లాడుకుంటారు. ఆయనండి 27 అవతారాలు ఎత్తారండి. తర్వాత ఇంకో 2 అవతారాలు ఎత్తారు. 23 అవతారాలు అని విష్ణువు గురించి, అవతారాల గురించి, శక్తుల గురించి మాట్లాడుకుంటారు కానీ, విశ్వం పుట్టకముందు ఎవ్వరూ మాట్లాడుకోరు. ఆ మాట్లాడుకునే వాళ్ళని యోగులు అంటారు. ఇప్పుడు శాంతాకారము కదా! మనకి శాంతం అనేది ఏంటో తెలుసా అండి? ఒక రసం. యెస్. శాంతము అనేది ఒక రసం. అందుకే అంటారు ఓం శాంతి, శాంతి, శాంతిః అని 3 సార్లు చెప్తారు. అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం 3 శాంతించాలట. అలా 3 గుణాలు శాంతించినప్పుడు మనం నిర్గుణంలోకి వెడతాము. లేతే నిర్గుణంలోకి వెళ్ళం. ఆ నిర్గుణమునే శాంతాకారం అన్నారు. నిజానికి మనలో 9 రసాలుంటాయటండి. నవరసాలు. నవరసాల గురించి తెలిస్తే నీరసం రాదంట. నవరసాల్లో ఆఖరి రసమే శాంతము. నవ అంటే 9. 9 రసాలు. 9 రసాల్లో ఏంటో తెలుసా అండి? మొట్టమొదటిది శృంగారము, రెండవది హాస్యము, మూడవది కరుణ, నాలుగవది రౌద్రము, ఐదవది వీరము, వీరత్వము, ఆరవది భయానకము, 7 బీభత్సము, 8 అమృతము, 9 శాంతము. ఈ రసాలన్నీ మనలోనే ఉన్నాయి. 9 రసాలు. కానీ మనమేం చేస్తాం? ఈ రసాలు మనలో ఉన్నాయని తెలుసుకోకుండా బయట రసాలు తీసుకొని తాగుతాం. ఏంటోనండి నీరసం. అక్కడికి రోజు జ్యూస్‌లిస్తది మా అమ్మాయి. ఎందుకు రాదు నీరసం? నువ్వు శరీర భావంతో ఉంటే నీరసమే. ఆత్మ భావనలో ఉంటే ఆత్మ ఎలా ఉంటదో తెలుసా అండి? 16 అణాల పడుచు. అంటే ఆత్మకి బాల్యం ఉండదు, యవ్వనం ఉండదు, కౌమారం ఉండదు, వృద్ధాప్యం ఉండదు. ఎప్పుడూ 16 అణాల పడుచులా ఉంటుంది ఆత్మ. ఈ శరీరానికే బాల్యము, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, కుష్టు, ముష్టి, రోగాలు, రొచ్చులు అన్నీ శరీరానికే. ఆత్మకేవుండవు. ఆత్మ ప్రకాశము. అందుకే నీ శరీరం కాదు ఆత్మని భావనలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే భయం ఉండదసలు. లేపోతే కొంచెం ఏదైనా రాగానే, అమ్మో! నాకు భయమేసేస్తుంది. మొన్న పేపర్‌లో చదివాను. ఉట్టి తలనొప్పికి చనిపోయారంట. గోంగూర కాదు, తలనొప్పికి చనిపోతారా? ఆళ్ళ టైం అయిపోయి ఆళ్ళెళ్ళిపోయారు. టైం అయిపోయి ఎళ్ళిపోయినా సరే ఈళ్ళకి భయమే. ఎదవ వార్తలు.
పనికిమాలిన వార్తలు. పేపర్ చూడండి 95 వార్తలు దరిద్ర వార్తలు, పనికిమాలినయి, భయం కలిగించేయి ఉంటాయి. ఒక 5 మంచియి ఉంటాయి. 5 మంచియి ఉంటాయి. సినిమాలు కూడా అంతే. వార్తలు కూడా అంతే. అన్ని భయాలు. ఇగో మనకి ఈ భయాలన్నీ లోపల ఉండి కాలేస్తే భయం, కాలు తీస్తే భయం, అమావాస్య నాడు ప్రయాణం చేశారు. అందుకే యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ భయాలు. ఒక యోగికి మాత్రమే భయం ఉండదు. యోగి హృద్యాన గమ్యం. ఎందుకంటే గమ్యాన్ని తెలుసుకుంటాడు. తన ప్రయాణం తెలుసుకుంటాడు. తన లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. ఒక యోగి మాత్రమే. భవభయహరం. భయాలన్నీ తొలగించుకుంటాడు సాధన ద్వారా. ఏవండీ బాగా భయమేసేస్తుంది. 2 టాబ్లెట్లు ఉంటారా? లేపోతే ఒక ఇంజెక్షన్ చేస్తారా? అంటే, అమ్మ భయం పోవడానికి ఇంజెక్షన్‌లుండవు, టాబ్లెట్లుండవు అని అంటారు. అంటారా? అనరా? మరి భయం ఎలా పోవాలి? భయం పోవాలంటే అభయం. అభయం. ఏంటి అభయం? దైవము బయట లేదు, నా లోపలే ఉంది. అది అభయం. బయటుంటే భయం. లోపలే ఉంటే భయమేంటి? నా తోడువై నా నీడవై నా ఆలన నా పాలన నా జీవన జీవం నీవై నీతోటే ఉంటున్నా నీతోటే వస్తున్నా చూస్తున్నా నేనే నీవై. ఇదేదో శోభన్ బాబు పాట కానీ ఎంత బావుందో చూడండి అసలు. నా తోడు, నా నీడ. అందుకనే మాస్టర్స్ ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసి క్లోజ్ చేసేసుకుందాము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. లక్ష్మి ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యమే లక్ష్మి. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అమ్మో! నాకు చీకట్లో భయం. అమ్మో! నాకు అడవిలోకెళ్ళడం అంటే భయం. మరి వాళ్ళు చీకట్లోనే కూర్చొని తపస్సులు చేశారు. దీపాల్లో కూర్చొని తపస్సులు చేయలా. అడవిలోకెళ్లారు. విష సర్పాలు, విష పురుగులు, విష జంతువులు, క్రూర మృగాలు, క్రూర మృగాలు ఉంటాయని తెలుసు. దట్టమైన అడవులు ఎళ్లి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అది యోగి. యోగికసలు భయం ఉండదు. ఎందుకంటే యోగి హృదయము లక్ష్మీ స్థానము. హృదయము లక్ష్మీ స్థానము. హృదయంలో భయమనేది ఉండదు. ఎంతసేపు ధైర్యం. ఆ ధైర్యమే, ఆ సాహసమే లక్ష్మీ స్వరూపము. లక్ష్మంటే డబ్బు కాదండి. లక్ష్మంటే ధైర్యం. ధైర్యే సాహసే లక్ష్మి. పదాలు వింటాము. అర్థం చేసుకోము. తెలీదు మనకి. అవగాహన రాదు. ఎందుకంటే విడమర్చి మాట్లాడుకోము. ఒక్క 2 నిమిషాలు సాధన చేసుకొని కళ్ళు 2 మూసేసుకుందాం. కళ్ళజోడుంటే తీసేద్దాం. హాయిగా 2 నిమిషాలు